అంటే ఈ యుగానికి, ఈ శతాబ్దానికి నేనే దేవుడి నోరు అంటాడు. మరి బైబిల్ దేవుడి నోరు ఎంత పరిశుభ్రంగా ఉందో మనకి ఈయన చూస్తే అర్థమవుతుంది. అంత గబ్బు కొట్టిద్ది అనమాట. లేదంటే కాసేపు ఏదైనా పండిట్ పేపర్లలో కాశ్మీరీ పండిట్ల గురించి వచ్చిందనుకోండి, ఆ పండిట్ అంటాడు. నేను కూడా పండిట్ రంజిత్ తోఫిర్ అని పెట్టుకుంటాడు. లేకపోతే కాసేపు దేశభక్త అని పెట్టుకుంటాడు. అంటే ఏది ట్రెండింగ్లో ఉంటే ఆ ట్యాగ్ లైన్ తగిలించుకుంటూ ఉంటాడు. ప్రధానంగా ఈయన ఎక్కువగా కోట్ చేసేది, నేను దేవుడితో డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ మాట్లాడుతూ ఉంటాను, నేను కూడా దేవుడి యొక్క నోరు, అంటే నా ద్వారా దేవుడు చెప్పదలుచుకున్నటువంటి విషయాల్ని వెల్లడి చేస్తూ ఉంటాడు అనే అర్థంలో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఈయన మాట్లాడే ప్రతి మాట, ప్రతి పదం కూడా బైబిల్ దేవుడు మాట్లాడే భాష అన్నమాట. బైబిల్ దేవుడి భాష బైబిల్లో అంతకన్నా దరిద్రంగా ఉంటుంది. ఇక ఈయన ద్వారా మాట్లాడే భాష అంతకన్నా ఉత్తమంగా ఉంటుంది అని చెప్పి మనం ఆశించడం మన యొక్క అత్యాశ లేదా దురాశ. ఇక మనం విషయంలోకి వెళ్తే, ఈయన మాట్లాడినటువంటి 52 నిమిషాలు 53 నిమిషాల వీడియోలో